గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 100 రూపాయల కాయిన్తో పాటుగా స్పెషల్ పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశంలో డెమోగ్రఫిక్ చేంజెస్ రావడానికి కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయనేది. అయితే దాని గురించి చర్చ జరపకుండా ఆ కాయిన్లో ఉన్నటువంటి భరతమాత చేతిలో కాషాయ ధ్వజం ఎందుకు ఉంది, తిరంగా ఎందుకు లేదు అనేటువంటి చర్చ ఎందుకని మొదలైంది. యాక్చువల్గా మనం దేని గురించి మాట్లాడుకోవాలి, దేన్ని విస్మరించాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో డెమోగ్రఫిక్ చేంజెస్ గురించి మాట్లాడుకుంటే మనం గతంలో జరిగినటువంటి ఒక ఎపిసోడ్లో అస్సాంలో వచ్చినటువంటి డెమోగ్రఫిక్ చేంజెస్ గురించి మాట్లాడుకున్నాం. 35 డిస్ట్రిక్ట్స్లో 15 డిస్ట్రిక్ట్స్ అనేవి ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్స్గా మారిపోయాయని ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసింది కూడా బెంగాల్ని ఉద్దేశించి జరగబోయేటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే మోదీ మాట్లాడారు అనేటువంటి ఒక మాట వినిపిస్తోంది. యాక్చువల్గా డెమోగ్రఫిక్ చేంజెస్ కేవలం బెంగాల్కో అస్సాంకో మాత్రమే పరిమితమయ్యాయా? ఆయన ఎందుకని ఆ వ్యాఖ్యలు చేశారు? ఎందుకంటే డెమోగ్రఫిక్ చేంజ్ అనేది మనకు అన్నిటికంటే పెద్ద థ్రెట్ అండి. ఇప్పుడు మన రోహింగ్యాల గురించి మాట్లాడతాం, బంగ్లాదేశాల గురించి మాట్లాడతాం. అదే టైంలో యుక్రెయిన్ రష్యా వార్లో మనం చూడట్లేదు ఆ వార్ ఎందుకు మొదలైందని, ఆ యుద్ధం ఎందుకు మొదలైందని. రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ యుక్రెయిన్లో చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళ మీద చేసే అత్యాచారాలని మేము అరికట్టడానికి మేము చేసిన యుద్ధం అని రష్యా చెప్తున్నారు. రష్యన్ స్పీకింగ్ యుక్రెయినియన్స్. అది జాగ్రఫీ గురించి కొట్లాడుతున్నారు, మన హిస్టరీ గురించి కొట్లాడుతున్నాం అంతే. భారతదేశంలో పోరాటం చేసిన హిస్టరీ గురించి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే వీళ్ళందరూ ఏమంటారు, ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదని. ఓకే, వీల్ అగ్రీ విత్ దట్. ఏం అగ్రీ చేస్తాం? కొన్ని పేర్లు చెప్తాను. నానాజీ దేశ్ముఖ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, వీళ్ళందరూ ఉన్నారు కదా. నెహ్రూ క్యాబినెట్లు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? వీళ్ళందరూ పండిత్ మదన్ మోహన్ మాల్వియా ఎక్కడి నుంచి వచ్చారండి? వీళ్ళందరూ సంఘ్ విచారం నుంచి వచ్చినారు. ఐఎమ్ నాట్ సెయింగ్ ది ఆర్ఎస్ఎస్ టెక్నికలీ స్పీకింగ్. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ యూజ్ ఆఫ్ ఐడలాగ్ ఆఫ్ బీజేపీ. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? సో ఆర్ఎస్ఎస్ అనగానే మన వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ముస్లిం ఓట్ల కోసం ఆర్ఎస్ఎస్ పేరు వాడుకుంటారు. ఇది కేరళలో చూస్తారు, మీరు తెలంగాణలో చూస్తున్నారు. మాకు ముస్లిం ఓట్లు కావాలని అడిగే బదులు మాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇచ్చి మిమ్మల్ని చంపేస్తారు. ఇది మన ఓవైసీ స్టాండర్డ్ లైన్. ఓ చూడు ఆర్ఎస్ఎస్ వస్తున్నారు, పులి వచ్చింది కేసు ఉంది పాత ఊర్లలో. అదే కేసు అన్నమాట ఇది. కానీ ఆర్ఎస్ఎస్ చేసిన మంచి పనికి ఎక్కడ వీళ్ళు చెప్పారు. ఆర్ఎస్ఎస్ కల్చరల్ ఆర్గనైజేషన్గా స్టార్ట్ అయింది. ఇవాళ కూడా అదే కల్చరల్ ఆర్గనైజేషన్. వాళ్ళకి చాలా సిస్టర్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి. సేవా భారతి కానివ్వండి, మిగతా అన్ని ఆర్గనైజేషన్స్ అనేవాళ్ళు. అన్ని దాంట్లో సరస్వతి శిశు మందిర్ కానీ చాలా మటుకు స్కూల్స్, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ మనం కేంద్రీయ విద్యాలయం పక్కన పెడితే, భారతీయ విద్యాలయం పక్కన పెడితే ఇట్ ఇస్ ఆర్ఎస్ఎస్ రన్ స్కూల్స్ అన్నమాట. అది వాళ్ళకు స్ట్రాటజీ ఉండే. ఎందుకంటే కన్వర్షన్ మాఫియాలో కన్వర్షన్ చేసిన వాళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీలో వాళ్ళు 3 ఫ్యాక్టర్స్ వాడుకుంటారు. ఒకటి ఎడ్యుకేషన్. మీకు చదువు కావాలన్నా ఫ్రీగా మా స్కూల్లో చదువు చెప్తాం, కాలేజ్లో చదువు చెప్తాం. మీకు ఫుడ్ కావాలన్నా మా చర్చ్లో పెడతారు, అక్కడికి రండి. మీకు మెడికల్ కావాలన్నా మా హాస్పిటల్లోనే అక్కడికి రండి. ఇది 3 కన్వర్జన్లో పనికొస్తుంది. ఎప్పుడు ఎవరైనా పేదోళ్ళు అనుకుంటారు నాకు రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్త్ హాస్పిటల్ ఫ్రీ, నాకు హిందువులు ఏమిస్తున్నారు నాకు అని ఆలోచిస్తారు. సో ఆర్ఎస్ఎస్ టుక్ దట్ స్ట్రాటజీ. మీరు నార్త్ ఈస్ట్ చూడండి, చాలామంది ఇప్పుడు నేను చాలా మటుకు నార్త్ ఈస్ట్లో చేసిన పని మన రాకా సుధాకర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆయన చెప్పిన మాటలను ఒక్కొక్క స్పీచ్లో వింటూ అక్కడి నుంచి నాకు కూడా కొంచెం అవగాహన వచ్చిందనమాట. త్రిపుర వాజ్ ద కంప్లీట్ వెస్ట్, ఒక కమ్యూనిస్ట్ స్ట్రాంగ్ హోల్డ్ ఉండే. మాణిక్ సర్కార్ ఎన్ని సంవత్సరాలు, ఐ థింక్ ఈక్వల్ టు జ్యోతి బసు ఆల్మోస్ట్. సడన్గా ఓవర్ నైట్గా త్రిపుర బీజేపీ వైపు ఎట్లా వచ్చేసింది? బికాజ్ అక్కడ చేసిన పనులు, అక్కడ ఆ ఏరియాలో వచ్చేసిన ఛత్తీస్గఢ్ కానివ్వండి, త్రిపుర 2 ట్రైబల్ స్టేట్స్ ఇప్పుడు చాలా కష్టపడి అక్కడ పనిచేసిన దాన్ని ఇప్పుడు తెలుస్తుంది, దాని రిజల్ట్ బయటకు వస్తుంది అనమాట. సో ఆర్ఎస్ఎస్ అనగానే ద ప్రాబ్లమ్ ఈస్ ఒక కల్చరల్ ఆర్గనైజేషన్, మీరు ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్గా వాడుకుంటున్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక పార్టీ ఉంది. ఎవరిదండి అది? ఎవరు సెటప్ చేశారు? సుభాష్ చంద్రబోస్. ఆయన్ని కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేసిన తర్వాత ఆయన ఆ పోస్ట్లో ఉండకుండా చూడడానికి గాంధీ వీళ్ళందరూ కలిసి చేసిన కుట్రతో ఆయన విసుకొచ్చేసి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. పట్టాభి సీతారామయ్య గారు ఓడించారు. దాని తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా పార్టీ ఉంది, వెస్ట్ బెంగాల్లో, కేరళలో కూడా ఉంది. అది ఎంపీలు ఉన్నారో లేదో ఎమ్మెల్యేలు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఉన్నారు ఇప్పుడు కూడా. ఈ
కాన్సెప్ట్తోని ఆర్ఎస్ఎస్ అనే ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ని మీరు శాఖల నుంచి చూడొచ్చు, మీరు వాళ్ళు చేసిన యాక్టివిటీస్ చూడొచ్చు, వాళ్ళు వేసుకున్న గన్ వేస్ట్ చూడొచ్చు. ఇదన్నీ చూసిన తర్వాత కూడా అంటారు వాళ్ళు చేసిన పథసంచాలను ఇప్పుడు విజయదశమి రోజు చేస్తారు. కానీ ఎవ్రీ విజయదశమికి, ప్రతి విజయదశమికి 100 సంవత్సరాల ముందు మొదలైంది. ఇప్పుడు కూడా ఆ ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది. ఎవరికి విఐపి వస్తారు, సత్సంగ్ చాలక్ గారు మాట్లాడతారు. ఈసారి దాంట్లో మాట్లాడి చాలా మటుకు ఆయన పాలిటిక్స్ కూడా మాట్లాడండి. అంటే ఈ దేశంలో జరిగే మార్పు ఏమేమి జరుగుతుంది, ఈ ఉద్యమాలు నేపాల్లో, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో జరిగిన ఉద్యమాలు భారతదేశంలో ఎందుకు జరగదు అని ఆయన రీజనింగ్ ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ రీజనింగ్. అంటే చాలా పాయింట్లు చెప్పుకుంటూ పోయారు. చెప్పిన డెమోక్రటిక్ డివిడెండ్ కూడా దాంట్లో వచ్చింది. కానీ ఆయన చెప్పిన దానికన్నా కొంచెం ఎక్స్పాన్షన్ చేశారు మోదీ గారు. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. కవిత గారు మీకు తెలుసు, అస్సాంలో 1960 దాకా ఇమిగ్రేషన్ అంత ఎక్కువ లేకుండా, మైగ్రేషన్ చెప్పచ్చు, ఇమిగ్రేషన్ కూడా కదా, ఇమిగ్రేషన్ అంటే లీగల్ అయిపోతుంది, మైగ్రేషన్ బంగ్లాదేశ్ నుంచి. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్. 71 తర్వాత అది ఎక్కువైంది. 65లో కొంచెం ఉండే, మళ్ళీ 71లో మళ్ళీ ఎక్కువైంది. అస్సాంలో 27 కాన్స్టిట్యున్సీ ముస్లిం మెజారిటీ. ఇప్పుడు ఏఐయుడిఎఫ్ అని చెప్పి మన బద్రుద్దీన్ కమాల్ ఆయన పార్టీ ఒకటి ఉంది. ఓకే, ఆయన పార్టీ అక్కడ ఎప్పుడు ఎలక్షన్ గెలుస్తారు ఏరియాలంతా. వీళ్ళందరూ అస్సామీస్ కాదు, ముస్లిమ్స్. దానికోసం మమతా బెనర్జీ వాళ్ళని సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా. సో అక్కడ దాని తర్వాత జరిగిన ఉద్యమాల్లో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అని చెప్పి ప్రఫుల్ల కుమార్ మహంతా వీళ్ళంతా మన కాలేజీలో ఉన్నప్పుడు వింటూ స్టోరీ ఇది ఎక్కువగా వినిపించే వాళ్ళు పెద్ద అజిటేషన్ చేసి రాజీవ్ గాంధీ అగ్రిమెంట్కి వచ్చారు. అక్కడున్న అందరినీ తీసేస్తాం, నాన్ అస్సామీస్ అందరినీ, అంటే ఇంక్లూడింగ్ హిందూస్. బంగ్లాదేశ్ అంటే అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చిన అందరినీ అక్కడి నుంచి చేంజ్ చేసి మిగతా రాష్ట్రాలకు తీసుకెళ్ళిపోతాం. కానీ జరగలేదు, కొంచెమే జరిగింది. దాని తర్వాత రాజీవ్ గాంధీ ఆల్సో పాస్డ్ అవే. అస్సాం ప్రఫుల్ల కుమార్ మహంతా ఇప్పుడు దానికి డివిజన్ బీజేపీ, ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్లో పార్ట్గా ఉన్నారన్నమాట, అస్సాం గణ పరిషత్ అని. సో ఇక్కడ జరిగిన ఈ మార్పులు జార్ఖండ్లో కూడా జరిగింది. జార్ఖండ్ హైకోర్టు సంవత్సరం ముందు, ఐ థింక్ 8 నెలల ముందు జడ్జ్మెంట్ ఇచ్చారు. జార్ఖండ్ పోలీస్కి, డీజీపీ, స్టేట్ హోమ్ సెక్రటరీ, యూనియన్ హోమ్ సెక్రటరీకి నోటీస్ ఇష్యూ చేసి జార్ఖండ్లో ఇల్లీగల్ మైగ్రేషన్ ఆల్మోస్ట్ 16 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ అబౌట్ 8 డిస్ట్రిక్ట్స్ జార్ఖండ్లో. ట్రైబల్ ఏరియాస్, జార్ఖండ్ ఆల్మోస్ట్ ట్రైబల్, కంప్లీట్లీ ట్రైబల్ ఏరియాలో మీరు ల్యాండ్ కూడా కొనలేరు. మీరు అరకుకి వెళ్ళి ల్యాండ్ కొనలేరు, మీరు ఇక్కడ నీలగిరీస్కి వెళ్ళి చేయలేరు మీరు. అట్లనే చాలా మటుకు నార్త్ ఈస్ట్లో కూడా ప్రొటెక్షన్ ఇస్తారు, 6 షెడ్యూల్ కింద అది కూడా ప్రొటెక్షన్ ఒకటి ఉంది వాళ్ళకి. అది కూడా జరిగినప్పుడు జార్ఖండ్ హైకోర్టు చెప్పారు, ఇక్కడున్న ఇల్లీగల్ ముస్లిం మైగ్రెంట్స్ వచ్చి ఎక్కడి నుంచో, బంగ్లాదేశ్ నుంచో అక్కడి నుంచి వచ్చి ఇక్కడున్న మహిళల్ని పెళ్లి చేసుకుని ట్రైబల్స్ని, పిల్లల్ని ఇచ్చి దాని తర్వాత వాళ్ళు ముస్లింగానే ఉండిపోతున్నారు, వాళ్ళు ట్రైబల్గా కన్వర్ట్ చేయలేరు, వాళ్ళు దే ఆర్ రిమైనింగ్ యాజ్ ముస్లిమ్స్. అది మీరు మార్చాలి, వీళ్ళందరినీ రిటర్న్ పంపించేసి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. అది ఇంప్లిమెంట్ అయిందో లేదో తెలియదు. అట్లా చాలా మట్టుకు మార్పులు వచ్చినాయి. ఇప్పుడు మీరు జమ్మూ కాశ్మీర్ తీసుకోండి, అక్కడ రోహింగ్యాలు తీసుకొచ్చి రీసెటిల్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు వాళ్ళేమనుకున్నారు, ఒకరోజు వీళ్ళు జమ్మూ కాశ్మీర్లో పాపులేషన్లో జమ్మూ ఇస్ మెజారిటీ హిందూ పాపులేషన్, అక్కడ ముస్లిమ్స్ తీసుకొచ్చి పెడితే రేపు డెమోగ్రఫీ మారిపోతుంది, మా ముస్లిం ఓట్లు ఎక్కువైతుంది. మీరు చాలా మటుకు భారతదేశంలో ఉన్న కాన్స్టిట్యున్సీలు చూస్తే ఇండిపెండెన్స్ టైం నుంచి ఇప్పటికీ చాలా కాన్స్టిట్యున్సీస్లో ముస్లిం మెజారిటీ అయిపోయారు. అది ఎట్లా జరిగిందంటే వాళ్ళ పాపులేషన్ రైస్ అంతా. ఇప్పుడు మలప్పురం కేరళలో తీసుకోండి, మలప్పురం డిస్ట్రిక్ట్ కేరళలో అన్ని డిస్ట్రిక్ట్స్లో నెగటివ్ గ్రోత్ ఉంది. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి నెగటివ్ గ్రోత్, అంటే బిలో ఫర్టిలిటీ లెవెల్ అంటాం మనం. బిలో ఫర్టిలిటీ అంటే ఒక పుట్టడం కన్నా నంబర్ ఆఫ్ పీపుల్ డైయింగ్ ఈస్ మోర్ దెన్ ద నంబర్ ఆఫ్ పీపుల్ బీయింగ్ బార్న్, అట్లా ఆ కాన్సెప్ట్ అనమాట. సో ఫర్టిలిటీ లేవు అంటే పాపులేషన్ తగ్గు వస్తుందండి. తమిళనాడు ఆల్సో అచీవ్డ్, ఇప్పుడు తెలంగాణ కూడా అట్లా వస్తుందండి. కానీ కొన్ని చోట్ల మనం చూస్తాం పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళది. అది వాళ్ళ డెలిబరేట్ స్ట్రాటజీయో లేకుంటే వాళ్ళు కాంట్రసెప్టివ్స్ని బిలీవ్ చేయరో అది ఉండొచ్చు వాళ్ళ పాపులేషన్. కానీ జరుగుతుంది ఏంటంటే డెమోగ్రఫీ మారిపోతుంది. చాలా మటుకు మన రైట్స్ టైంలో చూసే, ఇప్పుడు కూడా మొన్న కూడా జరిగిన రైట్స్ ఏం చెప్పారు, హమ్ అభి 30 ही है, 30% ये है, जब हम 50% होंगे तो हम दिखाएंगे क्या कर सकते हैं. PFI వాళ్ళ డాక్యుమెంట్ బీహార్లో ఒక రేడ్లో దొరికింది. 2047 కన్నా మేము భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చేస్తాం, మా పాపులేషన్ పెంచడం దాంట్లో స్ట్రాటజీ. దానికోసం ఇప్పుడున్న కొంత ముఖ్యమంత్రులు, స్టాలిన్ కానివ్వండి, హిందువులు కూడా ముగ్గురు పిల్లలు కానివ్వండి మేము మీకు సపోర్ట్ చేస్తాం ఫైనాన్షియలీ అని చెప్తున్నారు. దే ఆర్ ఆల్సో సీయింగ్ ద వాళ్ళు కూడా చూస్తున్నారు, ఆ థ్రెట్ వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు మీరు ఒక టైంలో కూర్గ్ వెళ్తే, కొడగు, అక్కడ మీకు ముస్లిమ్స్ అసలు కనిపించారు. ఐ రిమెంబర్ 10-15 సంవత్సరాల ముందు కొడగుకి వెళ్ళినప్పుడు
అక్కడ అస్సలు ముస్లిమ్స్ ఉండరు, చాలా తక్కువ. తర్వాత ఇప్పుడు నేను ఒక 2 సంవత్సరాల ముందు వెళ్ళినప్పుడు కంప్లీట్ మారిపోయింది. అక్కడ మస్జిద్ల మీద మస్జిద్లు కట్టేస్తున్నారు రోడ్ల మీద. కూర్గ్లో ఒక రూల్ ఉండే, ల్యాండ్ మీరు కొనలేరు కూర్గీస్ దగ్గర నుంచి, బ్యాండ్ ఉండే, కాఫీ ఎస్టేట్స్ ఉంటాయి అక్కడ మోస్ట్లీ. కానీ అది కూడా మార్చేశారు, రూల్ని మార్చేశారు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ స్లోలీ ముస్లిం మెజారిటీ మారిపోతుంది. అది ఎక్కడి నుంచి వస్తున్నారు? అందరూ కేరళ నుంచి వచ్చారు, నార్దర్న్ కేరళ నుంచి. నార్దర్న్ కేరళ నుంచి ఫస్ట్ కాసర్గోడ్ ఇస్ బార్డర్, దాని తర్వాత మ్యాంగ్లూర్ నుంచి ఉడుపి నుంచి కొడగు. ఉడుపి అండ్ కొడగు స్ట్రాంగ్ హిందూ కాన్స్టిట్యున్సీస్. మ్యాంగ్లూర్ క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు టిప్పు సుల్తాన్ చేతిలో వాళ్ళ మీద చేసిన అత్యాచారాలతో వాళ్ళకి ముస్లిమ్స్ అసలు పడదు. టిప్పు సుల్తాన్ చేసిన తప్పులకి ఇప్పుడు కూడా ముస్లిం కాన్స్టిట్యున్సీ ఎవరైనా పెడితే ఓడిపోతారు వాళ్ళు. యువర్ ఆస్కర్ ఫెర్నాండెస్ వాస్ ఫ్రమ్ దేర్, జార్జ్ ఫెర్నాండెస్ వాస్ ఫ్రమ్ దేర్, మ్యాంగ్లూర్. వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు. సో మ్యాంగ్లూర్ నుంచి మీరు ఉడుపి వైపు వెళ్తారు కదా, ఉడుపి వాజ్ అ వెరీ స్ట్రాంగ్, బీజేపీ అక్కడి నుంచి గెలుస్తుండే చాలా మటుకు. దాని తర్వాత కొడగు. ఇప్పుడు అక్కడంతా ప్రొఫైల్ అంతా మారిపోయింది. సో మీరు ఒక్క కాన్స్టిట్యున్సీ చూస్తున్నారు. బీహార్లో కిషన్గంజ్ అని చెప్పి ఒక ఏరియా ఉంది, ఒక డిస్ట్రిక్ట్ లాగా ఉంటుంది. అక్కడ 8 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అసెంబ్లీ సెగ్మెంట్స్. దాంట్లో 8లో ఆల్ ఆర్ హ్యావింగ్ ప్లస్ పాపులేషన్. ఇంకోటి ఆధార్ కార్డ్ మిస్యూస్. ఇదే బంగ్లాదేశ్ వాళ్ళు చేసుకుంటే 20,000 రూపాయలు వచ్చి మీకు ఆధార్ కార్డ్ వచ్చేస్తుంది. దట్ ఈస్ అప్పర్ లిమిట్. 5,000 కూడా ఆధార్ కార్డ్ ఇచ్చేస్తారు. వెస్ట్ బెంగాల్లో పెద్ద ఫ్యాక్టరీ ఉంది, అంది. కేరళలో కూడా ఉంది ఫ్యాక్టరీ ఒకటి, పెర్మావూర్ అని చెప్పి. ఇక్కడ వీళ్ళేం చేస్తారంటే ఒక అనాలిసిస్ చేసినప్పుడు యుఐడిఐ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, 100 మంది ఉంటే ఈ కిషన్గంజ్లో 6 కాన్స్టిట్యున్సీస్ ఆర్ ప్రో ముస్లిమ్స్, అంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువ. అక్కడ 100 మంది ఉంటే 140 కార్డులు ఇష్యూ చేశారు. 100 మంది పాపులేషన్ ఉంటే 140% హ్యాస్ క్రాస్ 140%. సాచురేషన్ అంటారు దాన్ని వీళ్ళ లాంగ్వేజ్లో. ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ హిందూ మెజారిటీ ఉంది, అక్కడ 96 ఉన్నాయి. 100 మందికి 96 కార్డులు ఇష్యూ చేశారు. సాచురేషన్ కూడా అచీవ్ కాలేదు, టోటాలిటీ కూడా అచీవ్ కాలేదు. అప్పుడు ఆలోచించండి ఎక్కడెక్కడ మారిపోతుంది ముస్లిం పాపులేషన్ అనేది. చాలా మటుకు ఈ స్ట్రాటజీతోనే చేస్తున్నారు, ప్రొఫైల్ మారిపోతుంది. దాని గురించి మోదీ గారు మాట్లాడారు. దట్ ఇల్లీగల్ మైగ్రేషన్ని అరికట్టాలి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు బంగ్లాదేశ్కి పంపించేసేయాలి. కానీ వెస్ట్ బెంగాల్ హెస్ బికమ్ అ శాంక్చురీ ఫర్ దమ్. మాల్డా కానీ ముషీదాబాద్ కానీ ఈ డిస్ట్రిక్ట్స్ అని చూడండి. ఎప్పుడు అబ్దుల్ గనీ ఖాన్ చౌదరి, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఆయన గెలుస్తుండే అక్కడి నుంచి, రైల్వే మినిస్టర్ ఉండే ఒక టైంలో. టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఇక్కడ కేరళ వైపు మలప్పురం వైపు డిస్ట్రిక్ట్స్లో, మలప్పురం డిస్ట్రిక్ట్లో ఒక టైంలో ఇబ్రాహిం సులేమాన్ సైత్ అని చెప్పి ఎంపీ ఉండేవారు. ఆయన బాంబే నుంచి వస్తారు, ఒక్క వర్డ్ మలయాళం రాదు ఆయనకి. ఐయుఎంఎల్ క్యాండిడేట్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వచ్చి నామినేషన్ ఫైల్ చేసి వెళ్ళిపోతారు, క్యాంపెయిన్ కూడా చేయరు, ఎలక్షన్ గెలిచేస్తారు ఆయన. జస్ట్ బికాస్ ఆఫ్ ద మెజారిటీ ముస్లిం పాపులేషన్. అక్కడ ఎవరు నిలబడతారు? ఇబ్రాహిం సులైమాన్ సైద్, దెన్ బనాత్వాలా, జిఎం బనాత్వాలా, వీళ్ళందరూ అక్కడి నుంచి గెలిచిన వాళ్ళు. సో ది ప్రాబ్లం ఈజ్ చాలా సింపుల్. ఏంటంటే బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉంటే ముందు, కానీ ఇప్పుడు వీళ్ళు రీసెటిల్ అయిపోతున్నారు. వీళ్ళు చాలా చోట్ల వెళ్ళి రీసెటిల్ అయిపోతుంది. కేరళకు వస్తున్నారు, తమిళనాడుకి వెళ్తున్నారు, మిగతా చోట్లకి వెళ్ళి అక్కడ పాపులేషన్ మార్చేస్తున్నారు. ఇప్పుడు ఎస్డిపిఐ చూడండి, కర్ణాటకలో అసలు ప్రెసెన్స్ లేకుండా, ఎస్డిపిఐ ద పొలిటికల్ వింగ్ ఆఫ్ పిఎఫ్ఐని బ్యాన్ చేసేస్తారు. ఎస్డిపిఐ సదర్న్ కర్ణాటకలో, అది కాకుండా షిమోగా వైపు కూడా ఇప్పుడు ఎస్డిపిఐకి సపోర్ట్ ఉంది. ఓట్లు వాళ్ళకి 20,000, 30,000 ఓట్లు వస్తున్నాయి ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో. ఆలోచించండి, ఎక్కడ లేని ఎస్డిపిఐ అట్లా వచ్చారు సడన్గా అక్కడ. ఇట్స్ బికాజ్ వాళ్ళ పాపులేషన్ మెట్రిక్స్ మార్చేస్తున్నారు, స్లోలీ మార్చేస్తారు. మీరు తెలియదు, ఇది ల్యాండ్ జిహాద్ అంటాం మేము కేరళలో. ఫస్ట్ ఒక ఇల్లు వచ్చి కొనుక్కుంటారు, మీ దగ్గర ఇల్లు ఉందండి, దాని విలువ 90 లక్షలు. వాళ్ళు వచ్చి ఏమంటారు, అడుగుతా మీ ఇల్లు అమ్ముతారమ్మా అంటే, లేదండి మాకు ఇంట్రెస్ట్ లేదంటే, ₹1,00,00,000 ఇస్తాం, 1,25,00,000 ఇస్తా అంటారు. ఇప్పుడు సడన్గా యూ విల్ వేకప్ చేసి చెప్పేస్తారు, ఇస్తారా అంతా, సంతకం తీసుకొని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. నెక్స్ట్ పక్కన ఇంకో ఇల్లు తీసుకుంటారు, 3వ ఇల్లు తీసుకుంటారు, దాన్ని 4 తర్వాత రేట్ తగ్గించేస్తారు. వాళ్ళు అమ్మాల్సిందే వచ్చేస్తుంది లాస్ట్లో, బికాస్ ద ఎంటైర్ ఏరియాస్ బికమ్ ముస్లిం. దిస్ ఇస్ ద స్ట్రాటజీ దే హ్యావ్. ట్రిచూర్ టౌన్, మా హోమ్ టౌన్లో కూడా ఇదే స్ట్రాటజీ ఉంది వాళ్ళది. చాలా మటుకు జరిగింది, కానీ డిమానిటైజేషన్ తర్వాత పెద్ద దెబ్బ తగ్గింది అందరికీ. ఎంటైర్ ల్యాండ్ రేట్స్ ఇన్ కేరళ క్రాష్ అయిపోయింది. ఇక్కడ కూడా అన్ని చోట్ల క్రాష్ అయింది, కానీ హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఆర్టిఫిషియల్గా వీళ్ళు ఇన్ఫ్లేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇదే ప్రాబ్లం. మీరు లీగల్ మైగ్రేషన్ ప్రాబ్లం లేదు, కానీ హిందువుల పాపులేషన్ తగ్గిపోయినప్పుడు మోదీ గారు మాట్లాడిన దాని కాన్సెప్ట్కి మోదీ గారిని చాలా రోజు కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు అందరు తిట్టారు, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నా అది ఇది అని చెప్పి. కానీ ఇది కోర్టులు కూడా చెప్తున్నారు, దిస్ ఇస్ సెడ్ బై మెనీ కోర్ట్స్ ఇన్ ద కంట్రీ దట్ ఇట్లాంటి ఇల్లీగల్ మైగ్రేషన్ ఆపాల్సిందే. సుప్రీంకోర్టు కూడా చెప్పారు, మన దేశం ధర్మశాల కాదు,
అందరూ వచ్చి ఎవడొచ్చి అక్కడ ఉంటాడని వీ షుడ్ సెండ్ అవుట్ ఆల్ ఇల్లీగల్. ఓన్లీ అక్కడ చూడకండి, యూరోప్ చూడండి. ఇప్పుడు భారతదేశం ఒకటే కాదు ఈ ప్రాబ్లం ఫేస్ చేసి. యూరోప్లో యూకే అన్చెక్డ్ మైగ్రేషన్ జరుగుతుండే, బోట్లలో వచ్చి దిగుతుండే. నిన్ననే మనం చూసాం యూకేలో ఒక మాంచెస్టర్లో ఒక జూయిష్ యామ్ కిపుర్ హాలిడే రోజు వాళ్ళ మోస్ట్ హోలియస్ట్ డే జ్యూస్ ఇద్దరిని చంపేశారు, అటాక్ జరిగింది. రిలీజన్ నేను చేసిన రిలీజన్ ఈజీలీ గెస్ చేసుకోవచ్చు మనం. ఎందుకు జరుగుతుంది? సిరియా నుంచి వచ్చాడు ఆయన, సిరియా నుంచి వచ్చి అక్కడ ఇల్లీగల్గా ఉంటున్నాడు. వాళ్ళని బోట్ పీపుల్ వాళ్ళని తీసుకెళ్ళి 5 స్టార్ హోటల్ పెట్టి తిండి పెట్టి వాళ్ళని అక్కడే ఉండిస్తారు. 3,000 పౌండ్లు ఇస్తున్నారు నెలకి. ఇంకేం కావాలండి? లైఫ్ ఏం పని చేయక్కర్లేదు, 3,000 పౌండ్స్ వస్తాయి మీకు, యూ రిలాక్స్. 5 స్టార్ హోటల్ ఫుడ్ పొద్దున్న తినడం సాయంత్రం తినడం అంతా మీకు గవర్నమెంట్ చూసుకుంటుంది. ఈ అన్చెక్ అదే ట్రంప్ చెప్పారు మొన్న, యు ఆర్ డెడ్, యూరోప్ ఈజ్ డెడ్ ఎక్సెప్ట్ ఫర్ పోలాండ్. మిగతా అన్ని రాష్ట్రాలు ఆ ఏరియాలోనే అన్చెక్డ్ మైగ్రేషన్తో మొత్తం ధ్వంసం అయిపోయింది కంప్లీట్గా. దానికోసం ట్రంప్ వచ్చిన తర్వాత మీరు చూడండి మైగ్రేషన్ గురించి ఎంత స్ట్రిక్ట్గా తీసుకున్నారు. వాట్ ఎవర్ సెడ్ అండ్ ట్రంప్ చాలా తప్పులు చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, స్టేట్మెంట్లు అన్నీ ఉంటాయి. కానీ మైగ్రేషన్ కోసం ఆయన మైగ్రేషన్ వ్యతిరేకంగా చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకున్నారు. వాళ్ళ మైగ్రేషన్ ఇంకో ప్రాబ్లం. వాళ్ళ మైగ్రేషన్ 2 వైపుల నుంచి, రిలీజియస్ బేస్డ్ మైగ్రేషన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలామంది తీసుకొచ్చారు వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు. అది కాకుండా సిరియా నుంచి, దెన్ యూ హ్యావ్ ప్యాలెస్టైన్, ఇరాన్, ఇక్కడ నుంచి చాలామంది రెఫ్యూజీ. అది కాకుండా వీళ్ళ మెయిన్ ప్రాబ్లం మెక్సికో, వెనిజువేలా, కొలంబియా, ఇటువైపు కెనడా. ఈ మైగ్రేషన్ ఆపడానికే ట్రంప్ పెద్ద వాల్ కట్టారు, అది చేశారు. కానీ కెనడా వైపు వాల్ లేదు, ఇటువైపు ఉంది, మెక్సికో వైపు వాల్ ఉందన్నమాట. సో మనం కూడా వాల్ కట్టొచ్చా అంటే ఎస్, వీఆర్ బిల్డింగ్. మనం మొత్తం బంగ్లాదేశ్ బార్డర్ మనం సీల్ చేసేస్తున్నాం. కానీ చాలా చోట్ల అక్కడ పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, అక్కడ ఓకే చెరువులు ఉన్నాయి, దాన్ని దూరం వచ్చేస్తారు వీళ్ళంతా. బికాస్ వీళ్ళు ఇక్కడికి రావడం అక్కడ పోవడం చాలా ఈజీ వీళ్ళకి. మెయిన్ స్మగ్లింగ్, కౌ స్మగ్లింగ్, ఇక్కడ నుంచి ఆవులు తీసుకెళ్తారు, ఆంధ్ర నుంచి తీసుకెళ్తారు అక్కడ దాకా, ఆలోచించండి. దాని తర్వాత డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తారు. కఫ్ సిరప్, బెనడ్రిల్ అనే పాత కఫ్ సిరప్ ఉండే ఒకటి, అది తాగితే నిద్ర బ్యాన్ చేసేసాం మనం, నిద్ర వస్తుంది బాగా. అది బార్డర్ ఏరియాస్లో తయారు చేస్తారు, అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్తారు. ఎందుకంటే లిక్కర్ ఇస్ బ్యాండ్, ఒఫీషియల్గా మీరు తాగలేరు. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఈ ఇల్లీగల్ యాక్ట్ వాళ్ళ ఎకానమీ ఏం లేదు, వాళ్ళ ఎకానమీ జూట్, హిల్సా అండ్ గార్మెంట్స్ మీదే ఉంది అంతే. ఇప్పుడు అది కూడా పోయింది మొత్తం. ఇప్పుడు యూఎస్ ఇస్తున్న డబ్బులతో బతుకుతున్నారు వాళ్ళు. ఇల్లీగల్ మైగ్రేషన్ ఆపాలంటే ఒకటితో రోహింగ్యాస్ ఆ హ్యాండిల్ వెరీ ఈజీలీ. ఎందుకంటే మనం తీసుకెళ్ళి ఆండమాన్స్ నుంచి అక్కడ తీసుకెళ్ళి వాడేసామన్న ఒక 10-20 మందిని. బంగ్లాదేశ్ నుంచి పంపిస్తే కోర్టులు ఏమంటే వాళ్ళు తీసుకురామంటున్నారు రిటర్న్. సారీ, వీ విల్ నాట్ గెట్ దమ్ బ్యాక్. బంగ్లాదేశ్ వాళ్ళే అక్కడ పంపించాల్సిందే. వీ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్. ఎందుకంటే మనం ఇప్పుడు చూసాం సిఏ తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ ఎందుకు వ్యతిరేకించారు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ, బీఆర్ఎస్, అన్ని పార్టీలు. బికాజ్ దాంట్లో క్లియర్గా చెప్పారు, పర్సిక్యూటెడ్ మైనారిటీస్, హిందూ, క్రిస్టియన్, సిక్, జైన్, పార్సీస్, ఇట్లాంటి పర్సిక్యూటెడ్ మైనారిటీస్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు, బికాజ్ దే ఆర్ పర్సిక్యూటెడ్. ఎందుకంటే 14% ఉన్న హిందువులు పాకిస్తాన్లో ఇండిపెండెన్స్ టైంలో ఇప్పుడు 1% కూడా లేరు. సేమ్ విత్ బంగ్లాదేశ్, 27% ఉన్న హిందూస్ ఇప్పుడు 5% కూడా లేరు. సో వాళ్ళు ఎక్కడ పోయారు? వాళ్ళు ఐదర్ దే గాట్ కన్వర్టెడ్ ఆర్ దే ఫ్లెడ్ ద కంట్రీ. వాళ్ళు పారిపోయారు అక్కడి నుంచి. మన దేశంలో చాలామంది ఇల్లీగల్గా వచ్చి ఉన్నారు హిందూస్ పాకిస్తాన్ నుంచి. వాళ్ళకి ఇప్పుడు పాస్పోర్ట్లు ఇస్తున్నాం, వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తున్నాం. దాని తప్పేముందండి? వీళ్ళేమంటున్నారు, లే పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా అంటున్నారు. భయ్యా, ముస్లిం స్టేట్ కావాలన్నారు, ముస్లిం కంట్రీ కావాలన్నారు. వాళ్ళకి ముస్లిం కంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇక్కడ తీసుకురామంటున్నారా మీరు? మళ్ళీ ఆ పాకిస్తాన్ కూడా మాకు ఇచ్చేస్తుంది, అయిపోతుంది కదా, ప్రాబ్లమే సార్ట్అవుట్ అయిపోతుంది ఒకటేసారి. సో దాట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దాంతో క్లియర్ అయిపోయింది చాలా మటుకు. అట్ ద సేమ్ టైం ముస్లిమ్స్ అప్లై చేయలేమని ఎక్కడ చెప్పలేదు. అద్నాన్ సామీ ఈజ్ అ కేస్ ఇన్ పాయింట్. అద్నాన్ సామీకి సిటిజన్షిప్ ఇచ్చాం, పాకిస్తాన్ సిటిజన్. ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. హిందూస్కి ఏమో వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉంటుంది. హిందూస్ అని కాదు, పర్సిక్యూటెడ్ మైనారిటీస్. మిగతా ముస్లిమ్స్ అంటే మిగతా కంట్రీ ఎక్కడి నుంచో మీరు అప్లై చేసుకోవచ్చు కావాలంటే. ఈవెన్ క్రిస్టియన్ కెన్ కమ్ ఫ్రమ్ యూరోప్ అండ్ అప్లై, మనకు ప్రాబ్లం లేదు. కానీ దానికి ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది, వెరిఫికేషన్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ క్లియరింగ్ అంతా ఉంటుంది దాంట్లో. దట్ యూ హావ్ టు అండర్గో కంపల్సరీ. కానీ ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది చాలా డేంజరస్. అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహంత టైం నుంచి నడిచి ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ దాకా వాళ్ళు ఒకటే లాంగ్వేజ్ మాట్లాడతారు. దట్ వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ ద డెమోగ్రఫీ. వాళ్ళ కల్చర్ మారిపోయిందండి. ట్రూ. వాళ్ళ డ్యాన్స్, వాళ్ళ మ్యూజిక్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ మారిపోయింది. అది ఎప్పుడు చేయకూడదు. మన వైపు వచ్చి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో రేపు వచ్చి మొత్తం ఇక్కడ మన కల్చర్ మార్చేసి ఎట్లా ఉంటుందండి? మన డ్యాన్స్, మన బతుకమ్మ రేపటి కంప్లీట్గా యూ విల్ రిబెల్ అగేన్స్ట్ ఇట్. అది ఏ స్టేట్ అయినా కానివ్వండి, ఏ రాష్ట్రమైనా కానివ్వండి, రిబెల్ చేస్తారు వాళ్ళు. మా కల్చర్ మాకు ఉందండి. నార్త్ ఈస్ట్కి వెళ్ళండి,
ఒక నాగాలాండ్లో 97 ట్రైబ్స్ ఉన్నారు, 97, అండ్ దే డోంట్ స్పీక్ టు ఈచ్ అదర్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. వాళ్ళ డైలెక్ట్స్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ వేరే ఉంటుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ ఉంటుంది. మన దేశాన్ని మన దగ్గర 3,400 ఒఫీషియల్ డైలెక్ట్స్ ఎంత ఉంది, అది కాకుండా 30,000 లాంగ్వేజెస్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. సో వీఆర్ అ హ్యూజ్ కంట్రీ. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ మోదీ గారు మాట్లాడింది ఇదే మెయిన్ థింగ్, దట్ మన దేశం డెమోగ్రఫిక్ డివిడెండ్ మారకూడదు. మన హిందూ రాష్ట్రం అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పుకుంటా కానీ హిందూ రాష్ట్రం అయితే కాదు. మనం సెక్యులర్ అని చెప్పుకుంటాం, దాని వర్డ్ మనకు అర్థం కాదు, నాకైతే అర్థం కాదు సెక్యులర్ అంటే ఏంటి అనేది. యాంటీ హిందూ అయితే సెక్యులర్ అని అడగాలన్నమాట. సో సెక్యులరిజం అని చెప్పుకున్నప్పుడు కూడా మన దేశంలో మైనారిటీస్కి వాళ్ళ ప్లేస్ ఉంది, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నాం. అట్ సేమ్ టైం ఇక్కడ ఉన్న డెమోగ్రఫిక్ డివిడెండ్ మారకుండా మిగతా బంగ్లాదేశ్లో జరిగినట్లు కానీ పాకిస్తాన్లో జరిగినట్లు కానీ అక్కడ జరగకూడదు. మన దేశంలో ఇట్ విల్ బీ డెఫినెట్లీ ఒక అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 300 years హిందూసే మెజారిటీలు ఉంటారు, అది డౌట్ లేదు దాంట్లో. కానీ పాపులేషన్ తగ్గి వస్తుంది. అన్చెక్డ్ మైగ్రేషన్ ఉంటే బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి మనకు ప్రాబ్లం, అది మనం అడ్డుకోవాలి. ఎట్లయినా పాకిస్తాన్ నుంచి మనకు పెద్ద ప్రాబ్లం లేదు మైగ్రేషన్ది. ప్రాబ్లమ్ ఈజ్ మెయిన్లీ విత్ బంగ్లాదేశ్. పాపులేషన్ చాలా ఎక్కువైపోతుంది, వాళ్ళ దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో మన వైపు వచ్చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఏదేదో పనులు చేసుకుంటా, ఇక్కడ కాకుండా తమిళనాడుకి వెళ్తారు, కేరళకి వెళ్తారు, అక్కడ అన్నీ కనిపిస్తారు మీకు బంగ్లాదేశ్. వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్, వాళ్ళ భాష మాట్లాడతారు, బంగ్లా మాట్లాడతారు వాళ్ళు. యూ కెన్ ఈజీలీ మేక్ అవుట్ బంగ్లాదేశీ. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళ లాంగ్వేజ్ తెలిసిపోతుంది మీకు. ఇది బంగ్లా మాట్లాడరు వాళ్ళకి రాదు బంగ్లా, భాష మాట్లాడతారు, వాళ్ళ లాంగ్వేజ్ భాష అంటారు దాన్ని. సో వాళ్ళని డెఫినెట్గా బంగ్లాదేశ్ వాళ్ళని ఇక్కడ ఉంచుకోకూడదు, దట్స్ నో డౌట్ ఇన్ దట్. అది యూనియన్ గవర్నమెంట్ కూడా చాలా కట్టుబడి ఉన్నారు, దాన్ని పంపించాల్సింది. లేకుంటే మనం ఒక యూకే లాగా తయారైపోతాం. యూకేలో ఇప్పుడున్న పరిస్థితి చూడండి, ఇట్ ఈస్ అ వెరీ వెరీ పెథటిక్ స్టేట్. అండ్ యాజ్ జేడీ వ్యాన్స్ చెప్పినప్పుడు ఒకసారి, యూకే విల్ బి ద ఫస్ట్ ఇస్లామిక్ కంట్రీ విత్ అ న్యూక్లియర్ బాంబ్ అన్నారు. అండ్ దట్ ఈస్ జరుగుతుంది యూకేలో. మన దగ్గర అట్లా జరగకూడదు. ఇక్కడున్న ప్రజలకు కూడా దాని రెస్పాన్సిబిలిటీ ఉంది డెఫినెట్. సో మోదీ చాలా క్లియర్గా మాట్లాడింది అది ఇల్లీగల్ మైగ్రెంట్స్ గురించి మాట్లాడారు తప్ప ఇమ్మిగ్రేటర్ ఎవరైతే ఉన్నారో, లీగల్గా ఇమ్మిగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి కాదు, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీల గురించి కాదు. బట్ ఆ డెమోగ్రఫిక్ చేంజెస్ గురించి మాట్లాడకుండా ఆ నాణం మీదనో లేకుంటే ఆ స్టాంప్ మీదనో ఉన్నటువంటి భరతమాత, వరదముద్ర చేతిలో ఉన్నటువంటి భరతమాత చేతిలో ఒక ట్రై కలర్ని కాకుండా కాషాయ ధ్వజాన్ని ఎందుకు పెట్టారు? ఎట్ ద సేమ్ టైం 1963లో పరేడ్లో పాల్గొన్నటువంటి కరసేవకులో లేకుంటే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను మాత్రమే పెట్టినప్పుడు అప్పుడు ఎందుకుమని కాషాయ ధ్వజం మాత్రమే ఉంది? ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్క జెండా ఉంటుందండి, ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక జెండా ఉంటుంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఒక జెండా ఉంటుంది. ఇక్కడున్న ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఒక మస్జిద్ మీద మీకు ఒక జెండా కనిపిస్తుంది. ఒక్కొక్క స్వామిలు మట్టుల వాళ్ళ దగ్గర వాళ్ళ జెండాలు ఉంటుంది. కొన్ని దాంట్లో సూర్య కనిపిస్తుంది, కొన్ని దాంట్లో ఆంజనేయుడు కనిపిస్తారు. అన్నిటికీ ఒక ధ్వజం ఉంటుంది, ఉండదా? మహాభారత వార్ స్టార్ట్ అయినప్పుడు ఆంజనేయుడు ఉన్నాడు ధ్వజం. చెప్పండి, మహాభారతానికి రామాయణంకి కనెక్షన్ ఏముందండి? ఇప్పుడు ఆంజనేయ కమ్స్ ఫ్రమ్ రామాయణం, ఇది మహాభారతం. కనెక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది పెద్ద డిబేట్. నేను ఒకసారి ఒక రిలీజియస్ స్కాలర్ దగ్గర అని ఆయన చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. కానీ సింబలిజం అని ఉంటుంది మన దగ్గర, సింబలిజం ఇంపార్టెంట్. అది హనుమంతుడు ఎట్లా వచ్చిందో ధ్వజం మీద, అది డిఫరెంట్ కాంటెక్స్ట్, కానీ సింబలిజం ఉంది అక్కడ కూడా. అదే ధ్వజం కదా, కలర్. సో ఆర్ఎస్ఎస్ భారత మాత అని వాళ్ళ ఒక కాన్సెప్ట్ ఉంది ఒకటి. అది మీరు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ ఏ ఫంక్షన్ అయినా కానీ ఆ టైంలో కూడా భారత మాత అదే ఉంటుంది. ఇది పెద్ద కాంట్రవర్సీ కేరళలో జరిగింది మొన్న ఒక 2 నెలల ముందు. అక్కడ ఉన్న గవర్నర్ రాజశేఖర్ ఆయన ఫంక్షన్లో రాజ్భవన్లో భారత్ మాతది పెట్టి చేస్తే కేరళ మినిస్టర్స్ దిగి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళకి స్టాలిన్ ఫోటో పెడితే, మావో ఫోటో పెడితే, లెనిన్ ఫోటో పెడితే ప్రాబ్లం లేదు, కానీ భారతమాత ఫోటో పెట్టకూడదు. ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి ఈ జెండా ఏముందంటే అది వాళ్ళ సింబల్, వాళ్ళ ఆర్గనైజేషన్ కల్చరల్ సింబల్ అది. దాన్ని మార్చి మళ్ళీ మీరు ట్రై కలర్ పెట్టమంటే రేపు అదే అడుగుతారు, వీళ్ళకి ఎంత అథారిటీ ఇచ్చారు ట్రై కలర్ పట్టుకోవడానికి? ట్రై కలర్ మన నేషనల్ ఫ్లాగ్ కదా, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఎట్లా ఇస్తారని అది ఇంకా ఉల్టా డైలాగ్ ఉంటుంది అప్పుడు. ఇన్ఫ్యాక్ట్ 91 మీకు తెలుసు, మన ఇంట్లో కూడా మన జెండా పెట్టుకోలేని పరిస్థితి ఉన్నది, ఎక్సెప్ట్ ఫర్ August 15th and January 26th and October 2nd. మిగతా ఏ రోజులో మీరు ఇంట్లో జెండా పెట్టుకోకూడదు, మీ కంపెనీలో కూడా జెండాలు ఎగిరియకూడదు. కానీ నవీన్ జిందల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ తర్వాతనే జెండా మనం యూజ్ చేసుకోవచ్చు, కామన్ పర్సన్ కూడా అని చెప్పేసి. అది కాకుండా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళది వాళ్ళ కల్చర్, అది వాళ్ళ కాయిన్ వాళ్ళ మీద రిలీజ్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళ మీద కాదు కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి రేపు కాయిన్ రిలీజ్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు యానీ బేసెంట్ సెటప్ చేసినప్పుడు, ఏఓ హ్యూమ్ సెటప్ చేసినప్పటి నుంచి కాయిన్ సెటప్ చేసి రిలీజ్ చేస్తారు.
అప్పుడు దాంట్లో నేషనల్ ట్రై కలర్ పెడతారండి. Hmm. కాంగ్రెస్ జెండాని Initially పెడతాం, ఏదైతే ఉందో చర్కా వాళ్ళ జెండాని పెడతాం కదా ఆ టైంలో. ఎందుకు? వాళ్ళ జెండా ఉండే ఆ టైంలో అది. సో మీరు కంపల్సరీగా భారత్ మాత కూడా జెండా పెట్టుకోవాలంటే సింబలిజం కనుక పెట్టుకోవచ్చు రేపు. కానీ వాళ్ళ కాషాయ జెండం అనేది ఒక హిందూ సైన్, హిందూ ఐకాన్ అది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని యూజ్ చేస్తారు. వాళ్ళ దాంట్లో జెండా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ సెరమనీలో. అది శాఖ ఉండొచ్చు, బయటకు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. దాన్నింటిలో జెండా వాళ్ళది ఒక సింబల్ లాగా ఉంటుంది, ముందే ఉంటుంది అది ఎప్పుడైనా. గురు పూర్ణిమ రోజు కూడా ఉంటుంది అది. చాలా ఇంపార్టెంట్. సో ఆ జెండాని యూజ్ చేసాం కాయిన్లు అంటే ఇట్స్ కరెక్ట్. అక్కడ మనం రీప్లేస్ ఏం చేయమంటారు? కమ్యూనిస్ట్ వాళ్ళు జెండా పట్టుకోమంటారా? కాదు కదా. వీ కెనాట్ డూ దట్. రేపు కమ్యూనిస్ట్ వాళ్ళది 100 years అని చెప్పి ఒక పెట్టుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ మీరు దాని బదులు నేషనల్ ఫ్లాగ్ పెట్టుకుంటే కమ్యూనిస్ట్ వాళ్ళు అగ్రీ చేస్తారు? కాదు. వాళ్ళ రెడ్ జెండా ఒకటి ఉండాలంటారు వాళ్ళు. అదే కదా వాళ్ళది, లాల్ జెండా. 1991 జిందాల్ కేసుకి సంబంధించి అప్పుడు వాళ్ళ ఓన్ ఫ్లాగ్ పెట్టుకోకూడదు అన్నప్పుడు మాత్రమే తిరంగా అనేది వచ్చింది. తిరంగాని కూడా ఆర్ఎస్ఎస్ అప్పటిదాకా యూజ్ చేయలేదు. బట్ ఇక్కడే ఒక కాంట్రాస్ట్ స్టేట్మెంట్ అనేది కూడా కనిపిస్తుంది. దే పార్టిసిపేటెడ్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆర్ఎస్ఎస్ ఎందుకని తిరంగాని 1991 వరకు పెట్టుకోలేదు? ఇప్పుడు వాళ్ళు నిజంగా రెస్పెక్ట్ అనేది ఉంది, వాళ్ళ ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు, స్వాతంత్ర సంగ్రామంలో ఉన్నారు అనుకున్నప్పుడు రెస్పెక్ట్ అనేది ఎందుకు ఇవ్వలేదు అనేది? ఆర్ఎస్ఎస్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడాలండి. ఐ కెనాట్ స్పీక్ ఫర్ దెమ్. నాట్ అఫీషియల్ రిప్రజెంటేటివ్ లైక్ సునీల్ అంబేద్కర్ లేకుంటే మిగతా ఎవరో కానీ నేను మాట్లాడలేను. కానీ నా ఒక పర్స్పెక్టివ్, నాకు తెలిసిన మటుకు వాళ్ళు ఆ 1991 దాకా ఒక రెస్ట్రిక్షన్ ఉండే, ఎవరైనా కానివ్వండి వీ కెనాట్ ఫైల్ అ ఫ్లాగ్. సరే మీరు అడగవచ్చు August 15th ఎందుకు ఫ్లై చేయట్లేదు అని చెప్పి. సో గుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మన ఓవైసీ దగ్గర అడగలేదు మీరు ఈ ప్రశ్న? ఓవైసీ మీరు ఎప్పుడైనా నేషనల్ ఫ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేశాడు 2 సంవత్సరాల ముందు. దానికన్నా ముందు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఉన్నప్పుడు, అప్పుడు ఆయన ఫాదర్ ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడైనా తిరంగా ఎప్పుడైనా చూసారా ఫ్లై చేస్తున్నది? చేయరు వాళ్ళు. దట్ ఈస్ దేర్ లాజిక్. వాళ్ళ లాజిక్ అలాగుంటుంది. వాళ్ళ రిలీజియస్ ఫ్లాగ్ వాళ్ళకు ఉంటుంది. ఎవరు అడగట్లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర అడగాల్సి వస్తుంది. దట్ యూ విల్ గెట్ అన్ అఫీషియల్ రిప్రజెంటేటివ్ టు గివ్ అ స్టేట్మెంట్ ఫర్ ద మై పర్స్పెక్టివ్ ఇస్ వాళ్ళకున్న ఆ టైంలో ఉన్న రెస్ట్రిక్షన్స్ వాళ్ళు అట్లనే పాటించారు. దాని తర్వాత వాళ్ళు చేస్తారా చేయరు అనేది దట్ ఇస్ అప్ టు ద ఆర్గనైజేషన్, దట్ ఇస్ అప్ టు ద సర్సంఘచాలక్, వాళ్ళ డిసిషన్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక జెండా పట్టుకుంటేనే అవుతుందా అని చెప్తే మీరు సిఏ అజిటేషన్లో కానివ్వండి, ఇక్కడ ఢిల్లీ రైట్స్ల టైంలో కానివ్వండి, అందరూ జెండా పట్టుకొని రాళ్ళు విసిరారు. అప్పుడు వాళ్ళు ఎవరండి? ఈ షర్జీల్ ఇమాము ఇంకా వీళ్ళందరూ. అంటే జెండా పట్టుకొని అయిపోతుంది అంతా. జెండా స్టేడియంలో కూడా పట్టుకుంటారు మ్యాచ్ జరుగుతున్నప్పుడు, క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు. అదే టైంలో రాళ్ళు విసిరుస్తున్న వీళ్ళందరూ షర్జీల్ ఇమామ్ లాంటి వాళ్ళు, ఢిల్లీ రైట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ వాళ్ళు కూడా తీసుకున్నారు కదా. ఇక్కడ కూడా మనం యాంటీ సిఏ అజిటేషన్ టైంలో లోవర్ ట్యాంక్ బండ్ రోడ్లో నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని చాలా పెద్ద ఊరేగింపు తీశారు కదా. అంటే వాళ్ళు నేషనల్ ఫ్లాగ్ లైక్ ఇట్ అండ్ వాళ్ళు పాటిస్తున్నారు అనుకుంటున్నారు? కాదు, సింబాలిజం అది, అంతే. సింబాలిజం వాడుకుంటారు. కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర అడుగుతుందండి, కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర అడగాలి. వాళ్ళ పార్టీ కాంగ్రెస్లో, వాళ్ళ పార్టీ పాలిట్ బ్యూరో మీటింగ్స్లో, వాళ్ళ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నేషనల్ ఫ్లాగ్ ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఫ్లై చేయట్లేదు? వాళ్ళు కమ్యూనిస్ట్ ఫ్లాగ్ ఎందుకు ఫ్లై చేస్తున్నారు? అక్కడ కూడా అదే ఉండాలండి. సేమ్ ఫిలాసఫీ షుడ్ బి ఫాలోడ్ ఎవ్రీవేర్. అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ హోల్డ్ అ బ్రీఫ్ ఫర్ ద ఆర్ఎస్ఎస్. వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. దే ఆర్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళు చేస్తున్న ఫిలాసఫీ వాళ్ళకు ఉంది. దే విల్ క్యారీ ఆన్ విత్ దట్. Yes, sir. Thank you so much, sir. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.